హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పార్ట్ 2 కూడా ఉంది. పిల్లలకి మెదడువాపు ట్యాబ్లెట్స్ అయితే వేస్తున్నారని. నా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చాయి. 10 years బ్యాక్ అయితే చిన్నగా రౌండ్గా ఉండే ట్యాబ్లెట్స్ అయితే వేసేవాళ్ళు. వీళ్ళకి కొంచెం ట్యాబ్లెట్ రూపంలో ఉంది. వీళ్ళకి మనం దగ్గరుండి ఇంత రిసీవింగ్ చేసుకుంటున్నాం, కానీ మా అమ్మలు ఏమి వచ్చేవాళ్ళు కాదు, పనికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పనికి వెళ్తే మేము స్కూల్లోనే కొంచెం వాటర్ తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ చదువుకునే వాళ్ళము. చెప్పులు కూడా ఉండేది కాదు, అలా చదువుకునే వాళ్ళం. ఇప్పుడు వీళ్ళకు ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కలికాలం మారిపోయింది. 2025 వచ్చింది కదా, ఎప్పుడు 2009-8లో చదువుకున్న మనము వీళ్ళకి ఇన్ని సర్వీసులు ఉన్నాయి. అయితే ఈ స్కూల్లో అయితే ఈ రెగ్యులేషన్స్ అయితే నాకు బాగా నచ్చాయి. నా చిన్నప్పటి విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు వేస్తున్నారో లేదో స్కూళ్ళలో నాకైతే తెలియదు. ఈ స్కూల్లో మాత్రం వేస్తున్నారు. ఎందుకనంటే డే బై డే హైదరాబాద్లో వర్షాలు అయితే పడుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, ఫీవర్, ఇలాంటి వామిటింగ్స్, కడుపులో నూలి పురుగులు ఇలాంటివి ఉంటే చనిపోవడానికి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక 2 minutes అలా కూర్చొని వెళ్ళమన్నారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.